నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? హలో సార్. నువ్వా? అవును సార్, నేనే. గుర్తుపట్టారా? వారాహి ఉడ్బీని. చెప్పేంటి విషయం? ఏం లేదు సార్, ఓ విషయం తెలుసుకుందామని వచ్చాను. మీరు ఈ స్కూల్లో పనులు మాత్రమే పర్యవేక్షిస్తుంటారా? ఇంకేదైనా ఎక్స్ట్రా డ్యూటీలు కూడా చేస్తుంటారా? అసలు నీకేం కావాలో సూటిగా అడుగు. ఏం లేదు సార్, మీరు ఈ స్కూల్లోనే కాకుండా అర్ధరాత్రులు స్కూల్లో పనిచేసే ఆడవాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కాపలా కాసే పని కూడా చేస్తున్నారా అని అడుగుతున్నాను అంతే. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం పని మీకు? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్తాను. ఎందుకెళ్ళను? నేను ఇక్కడే ఉండి అన్నీ అడుగుతుంటే మీ రహస్యాలు బయటపడిపోతాయి కదా. అందుకే నేను వెళ్ళిపోతాను. రేయ్, ఏం వాగుతున్నావురా? చరణ్ గారు, మీరు ఆగండి. ఇది స్కూల్. ఇక్కడ మీ నోటికి ఏదనిపిస్తే అది మాట్లాడకండి. ముందుకి నుంచి వెళ్ళిపోండి. ఏయ్, ఏంటి వెళ్ళేది? అసలు నీ మొగుణ్ణి నేనుండగా. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. మీరు నాకు మొగుడు కాదు. మనకి పెళ్లి అవ్వలేదు. జస్ట్ సంబంధం ఓకే అనుకున్నాం అంతే. ఓకే అనుకున్నాం కదా. మరి నాతో సంబంధానికి ఓకే అని నీకు అవసరం వస్తే ఈ చరణ్ హెల్ప్ ఎందుకు తీసుకున్నావు? ఇతనితో నువ్వే సంబంధం పెట్టుకున్నావు. రేయ్, నోటికొచ్చింది వాగావంటే నీ నాలుగు కోసేస్తాను. ప్లీజ్ చరణ్ గారు, మీరు ఆగండి. నాలుగు కోస్తావు. ఎందుకంటే నేను నిజం మాట్లాడుతున్నాను కదా. ఏంట్రా ఏంట్రా నిజం? ఏం నిజం? చరణ్ గారు ప్లీజ్. అర్ధరాత్రి పూట నువ్వు వీళ్ళని ఎలా కాపాడావు? మీ ఇంటికి వీళ్ళింటికి మధ్య 5 కిలోమీటర్ల దూరం ఉంది. నువ్వేం పక్కింట్లో లేవు కదా వీళ్ళ అరుపులు విని గబగబా వచ్చేయడానికి. అంత దూరంలో ఉండాల్సిన నువ్వు వారాహికి అంత దగ్గరగా ఎలా ఉన్నావు? అది అర్ధరాత్రి పూట. పోనీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు అతనికి ఫోన్ చేసావు అనుకుందాం. అలా ఫోన్ చేయాల్సి వస్తే కాబోయే భర్తగా నాకు చేస్తావా? ఏమీ కానీ అతనికి చేస్తావా? అలా చేసావంటే ఇతనేంటి నీకు?